హలో హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఇన్స్టంట్గా తయారు చేసుకునే టమాటా పికిల్ అయితే రెడీ చేసుకుందాము. నేను ఈరోజు 2 కేజీలు టమాటాలు తీసుకున్నానండి. ఆ 2 కేజీలకు సరిపడేదానికి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల మెంతులు బాగా వేపుకున్నాను. తక్కువ మంటలో పెట్టుకొని వేపుకోవాలి. అవి పక్కన మిక్సీ కొట్టి పెట్టుకునేద్దాము. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత 2 కేజీల టమాటాలని బాగా క్లీన్ చేసుకొని కడుక్కొని ఆయిల్ వేసుకొని వేపుకోవాలండి. బాగా ఉడకబెట్టుకోవాలా. నాకు 2 కేజీల టమాటాలకి 6 కప్పులు అయినాయి. టమాటాలన్నీ కూడా ఈ విధంగా వేసి బాగా ఉడకబెట్టుకున్నాము. అందుకు సరిపడేటటువంటి సాల్ట్, 2 కప్పులు చింతపండు వేసుకున్నాను. 1 కప్పు మిరప్పొడి సరిపోతుంది. ఇది ఎక్కువ కారం ఉంది కాబట్టి నేను 1 కప్పే మిరప్పొడి వేసుకున్నాను. అది కారం ఎక్కువ ఉన్నట్లయితే తగ్గించుకోవాలి, తక్కువగా ఉన్నట్లయితే ఇంకా కొంచెం వేసుకోవాలి. నేను తీసుకున్న కారం పొడి అయితే బాగా ఎక్కువ కారంగా ఉంది కాబట్టి 1 కప్పే తీసుకున్నానండి. ఈ విధంగా అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా కొట్టి పెట్టుకున్నటువంటి జీలకర్ర, ఆవాలు, మెంతి పౌడర్ని కూడా కలుపుకుందాము. ఆ తర్వాత పోప్కి రెడీ చేసుకుందాము. ఆయిల్ వేసుకొని కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా వేపుకోవాలి. నూనెలో ఉడికిన తర్వాత ఆవాలు కూడా వేసుకొని వేపుకుందాము. అంతా పచ్చివాసన పోయి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ కొట్టుకున్నటువంటి ఆ టమాటా పచ్చడి అంతా కూడా ఇందులో వేసి బాగా ఉడకబెట్టుకోవాలి కాసేపు. ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి టమాటా పచ్చడి అంతా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఏదన్నా ఒక డబ్బాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 6 months వరకు మనం వాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.